కాస్ట్యూమర్తో ఒక యాక్చువల్గా అది చెప్పకూడదేమో అనుకున్నాము. అంటే యాక్చువల్గా అది ఏంటంటే కాస్ట్యూమర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ డ్రెస్ అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొంచెం అప్పుడు కూడా ర్యాష్గా ఏదో మాట్లాడాడు. అంటే నా హైట్ కొంచెం ఎక్కువ, మరి ఏ మెజర్మెంట్స్ తెలియదు కానీ నాకు కొంచెం టైట్ అయిపోవడం, పొట్టి కొంచెం ఏదో అంటే ఏంటి చాలా మాట్లాడుతున్నావు నువ్వు అని ఏదో మాట్లాడేది సార్. కొంచెం ఈసారి నాకు కోపం వచ్చింది. ఫస్ట్ టైం వచ్చి పక్కకి వెళ్ళి, అది అతని ఈగో ప్రాబ్లం, మరొకటి కాదు. సో అసిస్టెంట్ అప్పుడు అసిస్టెంట్ జోగినాడు, ఆయనకి వెళ్ళి చెప్పాను, సార్ పలానా కాస్ట్యూమర్ కొంచెం రఫ్గా మాట్లాడుతున్నాడు సార్, ప్రతి చిన్న విషయం మీకు వచ్చి చెప్పుకోలేను కాదు, మీలాంటి వాళ్ళు ఉంటే కొంచెం మిగిలిన వాళ్ళ పరిస్థితి కొంచెం ఘోరంగా ఉంది నాకేలా. జోగినాయుడు అస్సలు ఆయన తట్టుకోలేడండి. అలాంటి టక్క 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 వచ్చి ఫుల్ లెఫ్ట్ రైట్ సెంటర్ వాయించారు కాస్ట్యూమర్. వాయించేస్తే ఈవెన్ పూరి గారు కూడా ఏదో మాట ఏంటో గొడవ సరిగ్గా చూసుకోండి ఏదో అలాంటిది ఏదో అంటంతో చాలా కోపం వచ్చింది. అయిపోయింది అప్పటికే ఫుల్ బ్యాటింగ్. పడితే నాకు కావాల్సిన డ్రెస్ అప్పుడు ఏదో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి ఇచ్చాడు. ఆ డ్రెస్ తొడిగినప్పుడు ఇలా కసిగా తొడిగి వెళ్ళిపోతుంటే ఇలా ఆపాడు. అన్నా అన్న చూశాను నేను, గుర్తుపెట్టుకుంటానన్నా, గుర్తుపెట్టుకుంటా అన్నాడు. కాలితో ఉంది కదా ఆల్రెడీ నాకు. వెంటనే చెప్పా, అన్నా ఎక్కువ కష్టపడకు, ఎందుకంటే నేను ఏ పని చేసినా గుర్తుండిపోయేలా చేస్తాను. పంచ్ డైలాగ్ అనమాట. అలా ఉండిపోయి వెంటనే మొత్తానికి అంటే ఇది ఏంటంటే అంటే తక్కువ స్పాన్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతున్నాయని చెప్పడమే. ఇంకా దీని ఉద్దేశం ఇంతకన్నా ఘోరమైన చాలా ఉంటాయి, ఇంతకన్నా బెటర్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంటాయి. ఇది నేను ఎందుకు 10 సార్లు గుర్తుపెట్టుకున్న విషయం అంటే, ఒక్క రోజులో నేను జూనియర్ ఆర్టిస్ట్ రోల్ చేయటం, 100 రూపాయల కోసం నేను వెళ్ళటం, 100 రూపాయలు సార్ అప్పుడే. అంటే అప్పుడు నా పేమెంట్ కూడా 500 రూపీస్ పర్ డే. బట్ అసలు డబ్బులు లేవు ఆ టైంలో. అంటే ఉన్నాయి, తొందరగా అయిపోతున్నాయి. నెక్స్ట్ ఏంటో వర్క్ ఉండట్లేదు. ఏంటి అంటే మరి ఆ మేనేజర్ ఎందుకు నేను గుర్తొచ్చానో, రా నువ్వే చేద్దు కానీ అంటే వెళ్తే, అంటే ఏం చెప్పడానికి వస్తున్నానంటే, చిన్న రోలా జూనియర్ ఆర్టిస్టా నేను ఎందుకు వెళ్ళటం అనుకుని ఉంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు. సో నేను యాక్ట్ చేసిన రుతురాగాల కన్నా ఈ ఎపిసోడ్ ఫస్ట్ టెలికాస్ట్ అవటం, అది ఫస్ట్ ఎపిసోడ్ నేను చిన్న చేశాను కదా, ఆ 30 years ఇండస్ట్రీ, ఆ రోల్ కాదు, మెయిన్ లీడ్ చేసిన ఇంకో ఎపిసోడ్, అది ఫస్ట్ టెలికాస్ట్ అయింది. సో మెయిన్ లీడ్, సో ఫస్ట్ టెలివిజన్లో చూసుకోవటం, అది రావటం, మా పేరెంట్స్ కూడా చూడటం హ్యాపీ అనమాట. సో సినిమా ఇండస్ట్రీ కాదు, ప్రపంచంలో ఎక్కడైనా మనం ఎక్స్పెక్ట్ చేసేవే అవ్వాలని అనుకోకూడదండి. ఆ మాటకు వస్తే నేను ఇదే చెప్తాను మా ఫ్రెండ్స్ అందరికీ, నేను ఊహించుకుని నేను కళ్ళగానే నేను డిజైన్ చేసుకున్న లైఫే నేను లీడ్ చేయాలనుకొని అదే అవ్వాలని కానీ వచ్చుంటే ఇప్పటికీ ఎక్కడో చాలా ఘోరమైన పరిస్థితులు ఉండేవాడిని. నాకు వస్తున్న ప్రతి ఆపర్చునిటీని గ్రాప్ చేసుకొని ఏది వచ్చినా కాదనకుండా వెళ్ళిపోయానండి. కానీ మరి మీరు ఫస్ట్ పూరి గారితో స్టార్ట్ అయిన మీ కెరీర్ తర్వాత ఎప్పుడు పూరి గారి సినిమాల్లో ఎప్పుడు మీరు కనబడలేదు, ఎందుకు? అది మరి నాకు కూడా అర్థమయ్యేది కాదు. అంటే ఒకటి ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను టెలివిజన్ చాలా బిజీగా ఉండేవాడిని అండి. సినిమాల్లో ఎలాగంటే నెంబర్ ఆఫ్ డేట్స్ ఎక్కువ అడుగుతారు మామూలుగా, మంచి రోల్ పడితే. సే ఫర్ ఎగ్జాంపుల్ 10-15 days అయితే అప్పుడు అలా అంతంత డేట్లు బల్క్గా ఇచ్చే పరిస్థితి ఉండదు. అని నేను చాలా బిజీగా ఉండేవాడిని స్టార్టింగ్. సో దాంతో ఏంటంటే అదొక రీజను. ఇంకోటి ఏంటంటే నాకు చిన్న తెలిసేది కాదు, వెళ్ళి అందరినీ కలవాలి అని తెలిసేది కాదు. నేనేంటంటే టెలివిజన్ అంతా ఒక ఇంటర్మీడియట్, ఒక మీడియం అలాంటిది అనుకున్నా. ఏంటంటే ఇది చూస్తుంటారు సినిమా వాళ్ళంతా, ఇందులో బాగా చేసే వాళ్ళకి ఛాన్సులు వస్తాయి అలా అనుకునేవాడిని. అది నిజంగా అప్పుడు మాకు తెలిసేది కూడా కాదు. నా పని నేను చేసుకుని వెళ్ళిపోవటం, ఎవరో ఒకరు చూస్తే ఏదైనా ఛాన్స్ వస్తుంది అయిపోతుందని. అంటే నా ఫస్ట్ ఛాన్స్ అలా వచ్చింది. నేను ఎప్పుడు ఏం యాక్టర్గా ట్రై చేయలేదు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా కాదు, మ్యూజిషియన్ అవుదాను వచ్చినాడు హైదరాబాద్. ఎవరో చూసి నువ్వు యాక్టింగ్ చేయొచ్చు కదా అంటే, సరే వస్తే డబ్బులు ఉంటాయి కదా, కొంచెం ముందు మ్యూజిషియన్గా నిలబడే లోపు, అది మ్యూజిషియన్ అయ్యే లోపు నిలబడాలి కాబట్టి డబ్బులు కావాలి. సో ఏదో వాళ్ళు యాక్టింగ్ అంటున్నారు, మనకెళ్ళిపోయింది, ఓకే చేసాను. సో అలా పిలిచి ఇస్తారు ఛాన్సెస్ అనుకున్న ఆ థాట్ ప్రాసెస్ ఉండటం వల్ల బహుశా నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదండి. వెళ్ళకూడదని కాదు, అది నేను వెళ్ళకూడదని కాదు, అలా వెళ్ళకూడదేమో అని ఎక్కడికి, అలా అనకూడదేమో తెలిసేది కాదు. ఇవి మళ్ళీ మీరు బిజీ అయినాక, ఆయన బిజీ అయినాక ఎప్పుడైనా కలుసుకున్నారా? ఆంధ్ర వాళ్ళ షూటింగ్ అప్పుడు వెళ్ళి నేను కలిశానండి. నా ఆర్టిస్ట్గా నన్ను గుర్తుపెట్టారు మామూలుగా. సార్ మీకు గుర్తుంది అసలు మీ ఫస్ట్ మీడియా, ఇందాక మీ టీఎన్ఆర్కి నాకు ఎక్కడ పరిచయం అన్నది మీరు చెప్పారు కదా, అలాంటి ఎపిసోడ్ చెప్పాను. బట్ పూరి గారు మెమరీ ఇవ్వని ఇంకా లేదు మీకు గుర్తున్నారు అది ఇది.
అంటే ఏం లేదు సార్ షూటింగ్ అప్పుడు ఎన్టీఆర్ని కలవడానికి వెళ్ళా. ఎన్టీఆర్ బర్త్డే అనుకుంటా సంథింగ్. ఓకే. రాజీవ్ వల్ల ఎన్టీఆర్ పరిచయం అయితే లొకేషన్ చూడడానికి వెళ్ళినప్పుడు పూరి గారు ఉన్నారు. ఆయన కలవడానికి అలా అంటే ఒకరిని కలవడానికి వెళ్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు, పనుల్లో ఉంటారు కదా, అది కరెక్ట్ కాదు అనుకునేవాడిని. అది కరెక్ట్ కాదు యాక్చువల్గా. వర్క్లో ఉన్నప్పుడు నన్ను ఎవరు కలిసినా నేను ఇబ్బంది పడతాను. బట్ ఆ తర్వాత ఆయన కలవాలి కదా, తెలిసేది కాదు. మనం వెళ్తే డిస్టర్బ్ అంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేదండి. డైరెక్షన్ పరంగా వస్తే మిమ్మల్ని ఫస్ట్ అంటే మిమ్మల్ని డైరెక్షన్ రూట్లోకి దించింది రాజమౌళి గారే కదా, శాంతినివాస్. కరెక్ట్. అదేనా లేదా అమృతం తర్వాత కదా? అమృతం ఫస్ట్ శాంతినివాసమే. ఓకే ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అండ్ ఆయన అలా అంతా జర్నీ చేసిన ఆయన సినిమాల్లో కూడా మీరు ఎక్కడ కనబడలేదు. శాంతినివాసం టైంలో ఏం జరిగిందంటే రైటర్గా కొన్ని ఎపిసోడ్స్కి నేను చేయటం జరిగింది. రాజమౌళి గారికి నా రైటింగ్ అంటే చాలా ఇష్టం. కస్తూరి సీరియల్కి నేను రాస్తుండేవాడిని. అప్పుడు ఆ సీరియల్ రెగ్యులర్గా ఫాలో అయ్యేవారు. రాజు ద్వారా ఒకసారి పరిచయం చేసుకుని నేను కలిసినప్పుడు అప్పుడు రాజమౌళి ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు, నాకే కదా ఎవరికి తెలియదు. ఆ రోజుల్లోంచి పరిచయం ఆయన. రాజీవ్ బాగా గొప్పగా చెప్తున్నాడు ఆయన గురించి. చాలా అన్నరే నీ రైటింగ్కి అతను మ్యాచ్ అయితే మీ ఇద్దరు కలిస్తే బాగుంటుంది, నేను మీ ఇద్దరిని టైప్ చేద్దామని చూస్తున్నాను ఏదో ప్రాజెక్ట్కి. రాజీవ్ చాలా తపన పడేవాడు అండి ఆ విషయంలో. చాలా అంతా నేను రెస్పెక్ట్ ఫర్ మై వర్క్ అని చెప్పాలి. అది హీ యూస్ టు లైక్ మై వర్క్ లైక్ ఎనీథింగ్. మనిషిగా వాళ్ళు కంప్లైంట్లు తిడతాడు ఇప్పుడు, నన్ను ఇప్పటికీ తిడతా ఉంటాడు, కానీ వర్క్ పరంగా మాత్రం. అప్పుడు రాజమౌళి గారిని పరిచయం చేస్తే పరిచయం అయిన తర్వాత ఒక శాంతినివాసం సీరియల్ చేస్తున్నాం, మీరు రాయాల్సి ఉంటుందంటే కూర్చొని రాసి ఒక కొన్ని ఎపిసోడ్లు 10-15 ఎపిసోడ్లు. అది జరిగింది ఏంటంటే స్క్రీన్ ప్లే మొత్తం మార్చి ఇంకో రకంగా చెప్పా. అది రాజమౌళి గారికి బాగా నచ్చింది, కానీ రాఘవేంద్రరావు గారికి నచ్చకపోవచ్చు. అది ఆ విషయం కూడా చెప్పారు ఆయన, రాజమౌళి గారు, ఇది రాఘవేంద్రరావు గారి ఫార్మాట్ కాదు, మరి చూసుకోండి అని చెప్పి. మరి ఏం చేద్దాం, వదిలేనా అన్నాను. ఒకసారి ట్రై చేయండి చూద్దాం ఏమవుతుందని. ట్రై చేస్తే మొత్తానికి పోస్టే పోయింది. అది రాఘవేంద్రరావు గారిని 15 రోజులు టైం తీసుకొని ఇదా నువ్వు చేసింది, నీకు రామ్ గోపాల్ వర్మ అంటే చాలా ఇష్టమా అని అడిగితే అవును సార్ అన్న. కనపడుతున్నాయి ఛాయలన్నీ. ఇది ఆ టైప్ కాదమ్మా, ఫ్యామిలీ స్క్రిప్ట్ ఇది, సో దీన్ని ఫ్యామిలీ స్టైల్లో పక్కా నా స్టైల్లో డీల్ చేయాలి, అది ఇది అంటే కొంచెం ట్రీట్మెంట్ ఏమైనా మారిస్తే బాగుంటుందేమో. ట్రీట్మెంట్ ఆయన మార్చి నన్ను మార్చేశారు వేరే రైటర్. అయితే కొంతకాలం అలా గడిచి నేను ఓన్లీ యాక్టర్గా కంటిన్యూ అయ్యాను. ఒక క్యారెక్టర్ అందులో రాజమౌళి గారికి బాగా ఇష్టమైన క్యారెక్టర్ నాతో చేయించారు. నెగిటివ్ షేడ్ ఉంటుంది, చాలా ఫ్యాంటాస్టిక్ రోల్ అది. రాజమౌళి గారు రాసేవారు ఆ పర్టికులర్ సీన్స్ అని. అదంతా బాగా వెళ్తున్న టైంలో ఆయనకి వేరే స్టూడెంట్ నెంబర్ 1 మూవీ ఆఫర్ రావటం. అప్పుడు ఇక్కడ ఎపిసోడ్స్, అప్పుడు డైలీ సీరియల్ అంటే ఎలాగంటే కట్టాక రిక్వైర్మెంట్ ఉండేది. అప్పుడు ముళ్ళపూడి వరా గారు, ఇప్పుడు లేరు సునీల్ వర్మ గారు అని ఒక ఆయన పెద్ద ఆయన జితేంద్ర అని కొంతమంది డైరెక్టర్స్ ఉండేవారు శాంతినివాసంకి. అందులో ఏంటంటే పర్టికులర్గా నా సెపరేట్ ట్రాక్ ఉండేది, ఝాన్సీ గారిది నాది. సో దానికి నన్ను డైరెక్టర్ని చేయడానికి రాజమౌళి గారే సజెస్ట్ చేశారు రాఘవేంద్ర గారికి. రాఘవేంద్ర గారు పెద్దగా ఏం ఆలోచించలేదు, ఎందుకో మరి తెలియదు, అంటే వాళ్ళ నెసెసిటీ అలాంటిదా కాన్ఫిడెన్స్ ఏంటో తెలియదు, కానీ ఒక 2 ఎపిసోడ్లు చూసారండి నేను చేసింది. అసలు ఇంకా డిబేట్ లేదు ఆ రోజు నుంచి, నో లుకింగ్ బ్యాక్. స్క్రిప్ట్ ఏంటని మామూలుగా పొద్దున్న అడుగుతారు రాఘవేంద్ర గారు. ఒక 4-5 రోజులు చూసిన తర్వాత చేసేసే హర్ష పర్లేదు నాకు చెప్పక్కర్లేదు అని చెప్పి ఎంకరేజ్ చేసి, అలాగా ఫస్ట్ నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది రాజమౌళి గారు, ఇప్పించింది ఛాన్స్ ఇచ్చింది రాఘవేంద్ర గారు, డైరెక్షన్ నేర్పించింది రాజీవ్ కనకాల.